ఈ ఇంటి పంచలో పుట్టి పెరిగిన వాణ్ణి, ఈ వంశపు ఉప్పు తింటూ జీవిస్తున్న వాణ్ణి. తరాలుగా తెగిపోయిన మీ సంబంధాన్ని తిరిగి కలపాలని, మీ అమ్మ కడసారి కోరిక నెరవేర్చాలని ఎన్నాళ్లుగా తపన పడ్డానమ్మా. నీ మనసులో బావ మీద పొంగి పొరుగుతున్న ప్రేమాభిమానాలు తెలుసుకున్నాను. ఆగలేకపోయాను. నీ విలువేమిటో చిన్నబాబుకు తెలియచెప్పాను. ఆ తర్వాత అంతా తానే అల్లుకుపోయాడు. నిన్ను తనదాన్ని చేసుకోవాలని తొందరపడ్డాడు. ఇందులో అతని తప్పేం లేదమ్మా. నీ మీద అతనికి ఆ హక్కు ఉంది. హక్కు గురించి నేను మాట్లాడలేదు బాబాయ్. ఆయన నాకు బావా. బావయ్య ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన నాకు బావే. నా మెళ్ళో తాళి కట్టినా, చేపొమ్మని నన్ను మెడపెట్టి బయటికెట్టినా ఆయనకి నా మీద హక్కు ఉంది. నా హృదయం ఆయనకి ఏనాడు అంకితం అయిపోయింది. కాని బాబాయ్, నా అదృష్టం అంతవరకే. బావకి ఇల్లాల్ని కావాలని కోరుకోవడం అత్యాస. ఒకవేళ మాకు పెళ్ళైనా ఆయనకి భారీగా ఒక్క క్షణం కూడా నన్ను నిలవనివ్వరు, బ్రతకనివ్వరు. అదే బాబాయ్ నా బాధ. అమ్మ రాధ, మీ మావయ్య మనసు మీ అందరికన్నా నాకు బాగా తెలుసు. ఈ పెళ్లికి ఒప్పుకోని నాకు తెలుసు. కానీ ఇంత గారాభంగా పెంచుకున్న కొడుకు మనసు నొప్పించడేమో అని చిన్న ఆశ ఉంది నాకు. ఈ ఒక్క అవకాశం రవికి అమ్మా. మన రవీంద్రకి మంచి సంబంధం చూడమని చెప్పావు కదా, మహాలక్ష్మి లాంటి కోడలను చూశాను. పిల్ల బంగారబ్బమ్మ. చూసుకో చూసుకో. ఎవరికి అందరూ అలాగే చెప్తారా, మహాలక్ష్మి గృహలక్ష్మి అని. పెళ్లి అయిన తర్వాత తెలుస్తుంది అసలు లక్షణం. ఎవరి అమ్మాయి? ఎవరేమిటి, గొప్పింటి పిల్లే. తల్లిదండ్రులకి ఒక్కతే కూతురు. పాపం వాళ్ళు పోయారు. పెద్దల ఏళ్ల భయము, భక్తి, సంసారాన్ని చక్కదిద్దుకోగల తెలివితేటలు అన్నీ ఉన్నాయి. నేను అన్ని విచారించాను, అన్ని నచ్చిన మీదే సంబంధం తెచ్చాను. చూడు చూడు ఎలా ఉంది అమ్మాయి. అమ్మాయి అయితే బాగానే ఉంది, కానీ ఈ అమ్మాయి తల్లిదండ్రులు అంత మంచి వాళ్ళు కాదని తెలిసిందే. అంటే ఈ అమ్మాయి నీకు ఇంతకు ముందే తెలుసా? అయితే ఇంకెందుకు ఫోటోలు ఇచ్చాయి, ఇంకో సంబంధం తెస్తా. ఈ రాధానాథాశ్రమంలో ఉండటానికి కారణం ఎవరో తెలుసా? నేను కారణం. అలాంటిది నా కళ్ళలోనే కారం కొట్టాలని చూస్తావు. కారం కొట్టాలని కాదు రావు, నీ కళ్ళల్లో మమకారం కనిపించేలా చేయాలన్నదే నా ప్రయత్నం. ఎప్పుడో తెగిపోయిన రక్త సంబంధాన్ని మూడు ముళ్ళు అనే బంధంతో మళ్ళీ ఒకటి చేయాలన్నదే నా రహీం. నా కొడుకు తర్వాత మళ్ళీ నేను అంతగా ప్రేమించేది, అభిమానించేది ఒకే ఒక వ్యక్తిని, అది నువ్వు. దయచేసి ఇలాంటి పనులు చేసి అభిమానం పోగొట్టుకో ప్లీజ్. ఏమండి, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నా మాట వినండి. ఇంతవరకు ఏమీ జరగలేదని అనుకోండి. నేను ఒక దాన్ని ఉన్నానన్న విషయం మర్చిపోండి. మీ నాన్నగారు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆయన్ని సంతోష పెట్టండి. నేను అనాథాశ్రమానికి వెళ్ళిపోతాను. బసవయ్య, పెద్ద బాబు, నేను 9:30 భోంచేస్తానని, బాబు లేకుండా భోంచేనని నీకు తెలుసు, వాడికి తెలుసు. ఇప్పుడు 10 అయింది, ఇంతవరకు వాడు రాలేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడో ఫ్రెండ్స్ తో ఉండి ఉంటాడు. తమరు భోజనం చేయండి బాబు. తుపాకీ ఇవ్వు. తుపాకీ ఈ ఇంట్లో నాకు తెలియకుండా ఏవేవో జరుగుతున్నాయని అర్థమవుతోంది. వాటన్నిటికీ నువ్వే ప్రధాన కార్యకర్తవని కూడా నా అనుమానం. నాకు నిజాలు కావాలి. చెప్పు. అందరినీ కాపాడే 7 కొండల వాడే మన ఇద్దరికీ రక్ష. వేద పండితులు, అగ్నిహోత్రాలు, మేళతాళాలు లేకపోయినా ఆయన సన్నిధిలో జరుగుతున్న మన పెళ్లిని కాదనే హక్కు, శక్తి ఎవరికీ లేదు. రవి, నువ్వేం చేస్తున్నావో, ఎందుకు చేస్తున్నావో అంతా తెలిసే చేస్తున్నావు అనుకుంటాను. అవును డాడీ, రాధను నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఆమె లేకపోతే నాకు ఈ జీవితమే లేదు. అందుకే పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాను. ఆ పని చేయబోయే ముందు నువ్వెవరో మర్చిపోయావా? లేదు డాడీ, నేను మేజర్ జనరల్ ఎస్పీ రావు కొడుకుని. తాను అనుకున్నది సాధించే వరకు నిద్రపోనే ఎస్పీ రావు కొడుకుని. తను నమ్మిన సిద్ధాంతాల కోసం భగవంతుని కూడా లెక్క చేయని ఎస్పీ రావు కొడుకుని. జన్మనిచ్చిన తల్లే నా కన్ను కప్పాలని ప్రయత్నం చేస్తే నిలువునా కాల్చి పారాయడానికి కూడా వెనదీయడి ఎస్పీ రావు అని తెలిసి కూడా నాకు తెలియకుండా ఎందుకు ఈ పవిత్రమైన పుణ్యకార్యాన్ని జరపాలని చూస్తున్నావు? మై డియర్ సన్, ఈ పవిత్రమైన పుణ్యకార్యం ముందుగా మీకు తెలిస్తే మీరు ఒప్పుకోరు గనక దీన్ని ఆపడానికి అవసరమైతే కత్తులు, కఠార్లే కాదు తుపాకులు కూడా ఉపయోగించడానికి మీరు వెనుకాడరు కనుక ఇక్కడ దొంగతనంగా ఈ తప్పుడు పని చేస్తున్నావు.
ఒప్పుకోవా? 10 మందికి చెప్పడానికి భయపడే ప్రతి పని తప్పుడు పనేరా. నువ్వు చేస్తున్న తప్పుడు పని కాబట్టి ఎవరికీ తెలియకుండా గుడ్డు తప్పుడు కాకుండా పెళ్లి చేసుకోవాలని చూశావు. నా కళ్ళు కప్పాలని ప్రయత్నం చేశావు. కేవలం నీ వెనకున్న డబ్బు కోసం మాత్రమే నిన్ను ప్రేమిస్తున్నట్టు నటించి నిన్ను మోసం చేయాలనుకునే ఈ మాయలాడి వల్ల పడిపోయి కన్న తండ్రిని నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావు. నీ ఎత్తు నాకు ముందుగా తెలిస్తే ఈ ఆస్తులు, ఈ అంతస్తులు, ఈ భవంతులు, ఈ కార్లు ఇవేమీ నీ తక్కువలా చేస్తానగా నీ భయం. అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈ ముసలాడు ఏం చేస్తాడులే? నోరు మూసుకొని ఉంటాడు నీ ధైర్యం. ఒక్క నిమిషం నీ గదిలో ఎయిర్ కండిషన్ ఆగిపోతే ఒడ్డున పడ్డ చేపల్లాగా గిలగలా కొట్టుకుంటావే. నన్ను వదిలిపెట్టేసి బయటికి వెళ్ళిపోతే నీ కండిషన్ ఏమవుతా ఆలోచించావా? ఒక్క మాట గుర్తుంచుకో, నువ్వు మీ అమ్మ కడుపులోంచి బయటపడ్డప్పుడు నోట్లో గోల్డెన్ స్పూన్ తో బయటకు వచ్చావు. ఇప్పుడు ఈ ఒగలాడితో బయటకు వెళ్ళావంటే కనీసం ప్లాస్టిక్ స్పూన్ కూడా దిక్కు లేకుండా పోతావు. జాగ్రత్త అనుకున్నావు. ఏమమ్మా రాధాదేవమ్మా, కనీసం నా ఇంట్లో పని పిల్లగా కుదిరే అర్హత కూడా లేని నువ్వు నా ఇంటి కోడలో కావాలని చూస్తున్నావా? అంటే నీ గతాన్ని, నీ గత చరిత్రని మర్చిపోయావన్నమాట. ఈ ఎస్పీ రావుకి తోడబుట్టినా తాను పుట్టిన పుట్టికేమిటో మర్చిపోయి నీతి బాలను పనిచేసి నీ తల్లిని నా ఇంట్లో నుంచి తరివేశాను. నేళ్లు నా గడప కూడా తొక్కనివ్వలేదు. అందుకే నువ్వు నా మీద పగ ఏ విధంగా సాధించుకోవాలని చూస్తున్నావు అన్నమాట. ఒక్క విషయం గుర్తుంచుకో, ఎన్నేళ్లు నువ్వు అనాథాశ్రమంలో తిన్న తిండి కూడా ఈ చెయ్యి పెట్టిన భిక్ష అన్నమాట మాత్రం మర్చిపోవద్దు. అన్నం పెట్టిన చేతిని కాటు వేయడానికి కూడా సిద్ధపడ్డావన్నమాట. తప్పు నీది కాదు, నాది. ఆనాడు నేను పెట్టిన కాల్చినట్టు కాల్చి పారేస్తే ఈనాడు నాకు ఇబ్బంది ఉంది కాదు. అవ్వండి, అద్దెం మీరు ఇంకొక మాట మాట్లాడినా ఇంతవరకు నిలబడ్డ మీ పరువు వేతన పడుతుంది. లైసెన్స్ ఉంది కదా తుపాకీ పట్టుకుని ఆ రోజున ఒక నిండి జీవితాన్ని బెదిరించి నాశనం చేశారు. ఇప్పుడు ఈ తరాన్ని కూడా కాల్చి నా తండ్రి కాటి కాపర కాకూడదనే రాత్రి పెళ్లి చేసుకుని ఇంటి కోడలు చేయాలనుకుంటున్నాను. తప్పు కాదురా, నువ్వు చేస్తున్న క్షమించరాని నేరం. నా వంశాన్ని, వంశ గౌరవాన్ని, నా ఇంటి సాంప్రదాయాన్ని మట్టి గడపాలని చూస్తున్నావు. వంశం ఏమిటండి మీ వంశం? మీ రక్తాన్ని పంచుకుంటున్న మీ చెల్లెలు కూతురు మీ వంశం కాదు? తను నమ్మిన వాడి కోసం తన జీవితాన్ని అంకితం చేయడం మీ సాంప్రదాయం కాదు? ఇక నీతో మాట్లాడవసరం. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. దాన్ని ఇంట్లో నుంచి బయటకి నాకు తెలిస్తే గంటే ఇకపోతే మీరే మమ్మల్ని మెడబెట్టి బయటకి గంటేస్తారు. మీ ఆస్తిపాస్తుల మీద హక్కు అధికారం లేకుండా చేస్తారు. అంతేగా? రవీంద్ర, అవును రవీంద్ర గానే చెప్తున్నాను. నీది అన్నది నాకేమీ అక్కర్లేదు. ఇప్పుడే ఇక్కడే మీ సమక్షంలోనే మీ కళ్ళ ముందే సాధన అర్థంగా చేసుకుంటున్నాను. ఆపగలిగే దమ్ముంటే ఆపండి. సారీ ఫాదర్, మా పిల్లే మీకు ఇష్టం లేనప్పుడు మీ పాదాలకు నమస్కరించడం, మీ ఆశీర్వాదం పొందాలనుకోవటం అవివేకం, వ్యర్థం. మా భార్య మేళలో కట్టిన తాళిబొట్టు తప్ప మీద అన్నది నా దగ్గర ఏమీ లేదు. గుడ్ బై ఫాదర్. చిన్నబాబు నా మాట విను. రవీంద్ర, ఆగో. పెద్ద మగాళ్ళగా వెళ్ళిపోతున్నావు. నా ఆస్తుల్ని, అంతస్తుల్ని వదిలిపెట్టి వెళ్ళిపోగల సంబడం కాదు. నేను లక్షలు ఖర్చు పెట్టి నేను ఫారెన్ పంపించి నీకు డిగ్రీ సంపాదించి పెట్టానే, అవి ఉన్నాయనే కానీ ధైర్యం? యు ఆర్ థరోలీ మిస్టేకెన్ ఫాదర్. మిమ్మల్ని, మీ ఆస్తిపాస్తుల్ని కాదనుకున్న నాకు మీ డిగ్రీలో ఒక లెక్క కాదు. ఆఖరిసారిగా చెప్తున్నాను, మీరు అనుకున్నట్టు మీ డబ్బు వల్ల నేను సంపాదించుకున్న డిగ్రీని ఈ రోజు నుంచి నా బ్రతుకు తెరుగు కోసమే కాదు ఏ విధంగానూ ఉపయోగించుకోవాలని మాటిస్తున్నాను. ఆగండి, ఆవేశపడకండి, నా మాట వినండి. ఏమిట్రా ఇంకా నీ మాట ఏంటి? ఎన్నో ఆశలతో ఇన్నేళ్లు పెంచుకున్న నా కన్నబిడ్డ నాకు కాకుండా దూరం కావడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వు నా ద్రోహివి. బాబు, కాలిపోయిన ఆ గతాన్ని నా బిడ్డ గుర్తు చేసి ఉండకపోతే ఇవాళ ఎంత ఘోరం జరిగి ఉండేది కాదు. ఇదేరా ఇన్నేళ్ళ మన స్నేహానికి నా చేసిన సహాయం. కన్న బిడ్డనే కాల్చి పారేయడానికి సిద్ధపడ్డ నాకు ఆఫ్టర్ ఆల్ నౌకర్తో సమానం. నిన్ను కాల్చడం లెక్క కాదు. అయినా వదిలేస్తున్నాను. ఎందుకో తెలుసా? నా కొడుకు కంటే 30 సంవత్సరాల ముందు నుంచి నా నేడలో నాతో పట్టే పెరిగావు. నా ఆవేశాలన్నిటికీ అడ్డుకోవడంలా నిలిచావు. అందుకే నేను వదిలేస్తున్నాను. వెళ్ళి తండ్రి కొడుకులు వేరు చేశాయని వేరే ఆనందంతో కత్తులే.
ఓహో, వాడు పోయినా నువ్వు మిగిలిపోతావన్నమాట. అవునులే, వాడికంటే మనసుంది, నా బాధను అర్థం చేసుకుంటాను. కానీ నీకే ఉంది, నువ్వు మనసు లేని రాతి బొమ్మ. నువ్వు నిజంగానే దేవుడివని నమ్మి నా ఇంట్లోనే కాదు, నా గుండెల్లో గుడికట్టి గుడ్డిగా పూజించి ప్రేమించాను. అందుకు నువ్వు నాకు ఇచ్చిన వరం, నన్ను నాకున్న ఒకే ఒక కొడుకుని దూరం చేయటం. తప్పు నీది కాదు, నాది. ధూపదీప నైవేద్యాలతో నిన్ను నిత్య పెళ్లికోసం చేశాను చూడు, అది నేను చేసిన తప్పు. కానీ అవన్నీ ఈ రోజుతో నీకు స్వస్తి, అదే నీకు తగిన శాస్తి. పస్తులతో ఆ గదే నీకు చేయలు. రాయ్, తలుపులు బిగించండి, తాళాలు వేయండి. ఈ ఇంట్లోనే ఉన్నంత వరకు మళ్ళీ తాళాలు తీయటానికి వీల్లేదు, తలుపులు తెరవడానికి వీల్లేదు. మనుషులతోనే కాదు, దేవుడితో కూడా బంధాన్ని తెంచేసుకున్న ఈ మనిషిని మనం ఏం చెయ్యలేమయ్యా. పద రహీం, రవీంద్ర రాధ ఎక్కడికి వెళ్ళారో తెలుసుకుందాం. వాళ్ళిద్దరూ ఊరొదిలి ఎప్పుడో వెళ్ళిపోయారే ఆ పిచ్చివాడా.